హలో బ్యూటిఫుల్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఒక చక్కటి కమ్మటి ఒక పచ్చడి, మన తెలుగులో పచ్చడి అంటాము, ఇంగ్లీష్లో పికిల్ అంటారు, హిందీలో ఆచార్ అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారనమాట. మన ఆంధ్ర స్టైలు తురుము పచ్చడి అండి, మ్యాంగో తురుము పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి. ఈరోజు మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాము, ఎవరిని కాపీ కొడతాం కాదు, మా ఇంట్లో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపించేస్తాను. ఇదిగోండి, మా వారు తెచ్చారనమాట రైతు బజార్ నుంచి మామిడికాయలు. చక్కగా చాలా బాగున్నవి, పచ్చిగా చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట. ఒక 3 మామిడి పళ్ళు తెచ్చారు. ఒక చిన్న సైజు 2, ఒక పెద్ద సైజు అనమాట. ఈ మూడింటిని చక్కగా ఒలిచేసేసి తురిమేసేసుకొని మన ఇంట్లో పట్టిన కారంతో, నేను పట్టించుకొచ్చిన కారంతో చక్కగా కలుపుకొని పోపు పెట్టుకొని ఈరోజు చక్కటి కమ్మటి తురుము పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నం వండుకొని అందుట్లో వేసుకొని తిందాము. చాలా బాగుంటుంది. బయట క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది. సో మనం అయితే ఇక తురుము పచ్చడి ఎలా చేసుకుందాము, నేను ఎలా చేస్తాను, మా ఇంట్లో మేము ఎంత చక్కగా చేసుకుంటాం అనేది ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. సో మీరు కూడా చూసేసేయండి నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనండి? త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఓకేనా అండి? ఇక చట్నీలోకి అయితే వెళ్ళిపోతాము. చూసారా, నేను ఒక 3 మ్యాంగోలు తీసుకున్నానండి. ఇదిగోండి, ఒక 3 మ్యాంగోలు తీసుకున్నాను అనమాట. 3 మామిడికాయలు, పచ్చి మామిడికాయలు. ఇప్పుడు వీటిని నేను చక్కగా ఒలిచేసేసి ఫస్ట్ తురుము చేసేసుకుందాము. ఆ తర్వాత ఏమేమి వేస్తాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా అండి? ఇదిగోండి, చక్కగా ఇలా అయితే తోలు తీసానండి. చక్కగా ఇలా తోలు తీసేసుకున్నాం కదా, 3 కూడా చక్కగా ఇలా తోలు తీసేసుకున్నాను. ఈ మూడింటిని ఇప్పుడు మనం చక్కగా తురిమేసుకుందామండి. మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీ పట్టుకోవచ్చు, లేదు మేము తురుముకుంటాం అనుకుంటే తురుముకోవచ్చు అనమాట. ఇదిగోండి, దీంతో నేను తురిమేస్తాను ఇప్పుడు చక్కగా. ముందే ఏం చెప్పలేదని చెప్పేసి ఏమనుకోకండి. చక్కగా నేను ఎలా చేస్తున్నాను, ఏ రకంగా చేస్తున్నాను అనేది మీకు అందరికీ వివరంగా చూపిస్తాను అనమాట. 3 మామిడికాయలు తీసుకున్నాను నేను. ఆ 3 మామిడికాయలని చక్కగా తోలు వలిసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని తురుముకుందాం. ఓకేనా? సో ఓకేనా అండి? మామిడికాయలు అయితే చక్కగా తురిమేసానండి. ఇదిగోండి, ఈ రకంగా వచ్చిందనమాట. ఇదిగోండి 3 మామిడికాయలు అండి. ఈ 3 మామిడికాయలు చక్కగా తురిమేసాను. ఇదిగోండి, ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను. ఓకేనా అండి? సరే, ఓకే అండి. చక్కగా అంతా తురిమేసేసాను కదండి. ఇప్పుడు నేను దీంట్లోకి ఏమేమి వేస్తానో నేను మీకు చూపిస్తానండి. పసుపు అండి, కొంచెం ఒక చిటికెడు పసుపు అనమాట. అలాగే మెంతులండి, ఎక్కువ కాదు, ఒక టీ స్పూన్ అనుకోండి మెంతులు. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటున్నాం అనేది నేను మీకు చూపిస్తున్నానండి. సాల్ట్ అండి, కల్లుప్పు వేసుకోవచ్చు లేదా సాల్ట్ అన్న వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. చాలకపోతే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు మనం. ఓకేనండి? దీంట్లో జీలకర్ర వేయకూడదండి, బాగోదు. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇదిగోండి, ఈ గరిటెతో వేసుకుందాము. ఇదిగోండి, ఇంకొక గరిటె వేసుకుందాము. 2 గరిటెలు వేసాను అనమాట. ఓకేనా అండి? ఇప్పుడు నేను దీంట్లో ఏం వేసాను, పసుపు, సాల్టు, కారం వేసుకున్నాను. నేను ఇంట్లో పట్టించుకున్నానండి కారం. మిరగాయలు తెచ్చుకొని నేను మిరపకాయలు పట్టించుకున్నాను అనమాట. ఆ కారం ఇది. సో వేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని చక్కగా మనం కలిపేసేసుకుందామండి ఒకసారి. అంతా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అంతా చక్కగా కలిపేసేసుకుందాము. ఇందుట్లోనే మనం ఇదిగోండి చిన్నులపాయలండి, నేను ఒక పాయ తీసుకున్నాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇట్లాంటి పాయ ఒకటి తీసుకున్నాను అనమాట. దాన్ని చక్కగా ఆ పొట్టంతా ఒలిసేసేసి నేను తీసి కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కల్లాగా. చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకోవచ్చు, లేదా మనం చితికైనా వేసేసుకోవచ్చు అండి. ఇట్లా అయితే కొంచెం పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట. చిన్నులపాయలు ఇంకో పాయ కూడా వేసుకోవచ్చు.
నేను చేసే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా వేసాను అనమాట. ఓకేనా అండి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసేసుకుందాము. చాలా చాలా బాగుంటుందండి. మెంతులు పొడన్నా వేసుకోవచ్చండి, జీలకర్ర వేయకూడదండి. పోపులో మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చక్కగా ఇదైతే ఇప్పుడు మనం కలిపేసేసుకుందాం. ఇదిగోండి చక్కగా ఇలా కలిపేసానండి. కారం చాలట్లేదు, ఇంకొంచెం వేసుకుందాము. ఓకేనా. ఇదిగోండి ఇంకో స్పూన్ వేస్తున్నాను. ఓకేనా. మళ్ళీ కలిపేసేసుకుందాము. ఇప్పుడు మనం చక్కగా దీన్ని కలిపేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందామండి. ఆ పోపు కూడా నేను ఎలా పెడతాను ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి చూసారా, మనం తురుము పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మన చెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుని కోసుకొచ్చాను. ఇప్పుడు చక్కగా మనం దీన్ని పోపు పెట్టేసుకుందాము. పోపు పెట్టుకునే ముందు దీంట్లో మన ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. కొంచెం చూసేసి ఒకసారి మనం చాలేదండి, కొంచెం వేసుకుందాం. ఇది వేద్దాము. దీనికి కొలతలేం లేవండి. కొలతగా చేసుకోవాలి అనుకుంటే కనుక మనం మెంతిపిండి, ఆవపిండి, అలాగే చిన్నుల్లిపాయలు, పసుపు అన్నీ వేసి మనం చక్కగా పచ్చి నూనె పోసి ఊరబెట్టుకోవచ్చు అండి. అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇది మనం పోపు పెట్టుకునే చట్నీ కాబట్టి మనం ఏమి వేసలేదు, అట్లా కొలత ఏమి ఉండదు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కలిపేసేసుకొని చక్కగా పోపు పెట్టుకుందాం. ఓకేనా. ఓకే అండి, మన చట్నీ అయితే కలిపేసేసాం కదా. ఇప్పుడు చక్కగా ఇప్పుడు మనం పోపునైతే పెట్టుకుందామండి. పోపుకి ముందరగా స్టవ్ వెలిగించేసేసి బాండీ అయితే పెట్టేసేసాను. శనగ నూనె వేసుకోవడానికి చూసుకోండి, అదైతేనే బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఓకేనా. ఒక 100 గ్రాముల దాకా పట్టుద్ది అనుకోండి. కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే కొంచెం త్వరగా ఆ పచ్చడి అనేది చక్కగా నూనెలో మగ్గి, చిన్నులపాయ ముక్కలు కూడా చక్కగా దాంట్లో మగ్గి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నూనె అయితే మనం హీట్ అవనిద్దాము. ఓకేనా అండి. దీంట్లో కూడా అండి జీలకర్ర వేసుకోవద్దు, బట్ కొంచెం వేద్దాము, ఎక్కువ కాదండి. చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి చక్కగా ఈ చట్నీ వేసుకొని, చక్కగా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేడివేడిగా చక్కగా కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఏ కూర కూడా గుర్తురాదనమాట, అంత కమ్మగా అంత బాగుంటుందన్నమాట. శనగపప్పు నూనె ఎందుకన్నారంటే పచ్చళ్ళకి మ్యాక్సిమం మనం శనగపప్పు నూనె వాడుకుంటేనే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో అందుకని నేను అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో మీరు కూడా అదే వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఆయిల్ వేడెక్కింది కదండి. ఇదిగోండి పోపు సిమ్ చేసేసుకుందాము. ఎక్కువ కాదండి, ఆవాలు ఎక్కువ ఉండేలా చూసుకోండి. మన శనగపప్పు, పచ్చెనగపప్పు తక్కువ ఉండేలా చూసుకోండి, అప్పుడే బాగుంటుందన్నమాట. కొంచెం జీలకర్ర వేసుకుందామండి, 1 స్పూన్కి. ఇదిగోండి. అలాగే ఎండుమిరపకాయలు 1 గుప్పుడు. చక్కగా పోపు వేగిపోతుందండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము. చూసారా, మన పోపు చక్కగా రెడీ అయిపోయింది, అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనం చక్కగా దీన్ని చట్నీలోకి వేసేసుకుందామండి. కావాల్సిన చేయొద్దు, చల్లారాలి అదే అనేది ఏం లేదండి. మనం చట్నీలోకి వేసేసుకుందాము. ఇట్లా చక్కగా సైడ్ చేసేసుకొని చట్నీ అంతా మనం ఇదిగోండి
చక్కగా వేసేసుకొని మనం అప్పుడే కలపొద్దండి. మనం తిరగమాత వేసిన వెంటనే కలపొద్దు, కొంచెంసేపు అలా వదిలేసేసేద్దాము. నూనె ఎక్కువ పోసారేంటి గంగారు అని అనుకోవచ్చు మీరు. ఎందుకు పోసానంటేనండి, ఎందుకు అంత ఆయిల్ వేసుకున్నామంటే, ఇప్పుడు మనం వేసుకున్న అన్ని పచ్చివే కదా, చిన్నులపాయలు పచ్చివే వేసాము, మరి మామిడికాయ పచ్చిదే కాబట్టి అవన్నీ చక్కగా ఆ నూనెలో మగ్గి, ఆ చిన్నులపాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాం కదా, అవి కూడా ఆ నూనెలో మగ్గి చక్కగా మన పంటి కింద అసలు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. తప్పకుండా అలాగే వేసుకోండి. లేదు మాకు అలా వద్దండి, మేము పేస్ట్ లాగా వేసుకుంటామంటే మీ ఇష్టం, అలాగన్నా వేసుకోవచ్చు. దీంట్లోకి జీలకర్ర మనం పోపులోకి కొంచెం వేసుకోవాలి, కానీ మామూలుగా చట్నీలోకి అయితే జీలకర్ర వేసుకోకూడదండి, టేస్ట్ రాదు, టేస్ట్ వేరే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం కొంచెంసేపు అలా వదిలేసేసేద్దాం. ఇది కొంచెం సేపు అలా వదిలేసేసి తర్వాత కొంచెం సేపు ఆగినాక కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా మన మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మామిడికాయ తురుము పచ్చడి అండి. ఓకేనా? సో ఓకేనా అండి, మన ఆంధ్ర స్టైల్ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చేస్తాను చక్కగా కలిపేసేసాను. కొంచెం సేపు అలా వదిలేసేసుకుందామండి. అలా వదిలేసేసుకుంటే ఏంటంటే ఆ నూనె అంతా కొంచెం పచ్చట్లో తురుములోకి వెళ్ళి చక్కగా ఇదవుతుంది అనమాట, మగ్గుతుంది అనమాట చట్నీ అనేది అంతా. చట్నీ అంతా మగ్గినాక మనం చక్కగా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఈ లోపల పొయ్యి మీద పాలు పెట్టేశాను, పక్కన టీ పెట్టేశాను, అత్తయ్య వచ్చారు ఊరి నుంచి. సో ఏంటండి ఇంకా విశేషాలు? సపోర్ట్ చేస్తారండి మీరు, తప్పకుండా సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుకు తీసుకువెళ్ళండి. బయట పొద్దు నుంచి వర్షం పడుతూనే ఉందండి, అయినా ఇంట్లో చాలా వేడిగా ఉంది, చెమటలు పడుతుంది అనమాట. చూడండి ఇట్లా ఉందన్నమాట విశేషం. చట్నీ అయిపోయింది, వేడివేడిగా అన్నం వండేసుకొని చక్కగా తురుము పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిందాము, సూపర్గా ఉంటుందండి. ప్రజెంట్ అయితే టీ పెట్టేసేసాను, చట్నీ అయిపోయింది, రైస్ ఎక్కించాలి పొయ్యి మీద. అత్తయ్యకి టీ ఇచ్చేసిన తర్వాత మనం రైస్ పెట్టేసేసుకుందాము. ఈ లోపలైతే మనం పచ్చడి చక్కగా కలిపేసేసుకొని, ఈ చట్నీ అనేది చక్కగా కలిపేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఓకేనా అండి? ఓకే. సో ఓకే అండి, మన చట్నీ చక్కగా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలిపేసేసుకొని ఆయిల్ ఇట్లా పైకి రావాలండి, అలా కలుపుకుంటేనే మనకి చట్నీ అనేది చక్కగా మగ్గుతుందనమాట. చూసారా ఎంత అందంగా ఉందో మన తురుము పచ్చడి. చిన్నులపాయలు ఇలాగే వేసుకోండి, లేదు మేము పేస్ట్ లాగే వేసుకుంటామంటే మీ ఇష్టం అండి, చాయిస్ మీది. ఇలా అయితే ఏంటంటే చక్కగా నూనెలో నాని, చిన్నులపాయ చిన్న ముక్కలుగా వేసాం కదా, అది నాని పంటికి చాలా టేస్ట్ వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చక్కగా కలిపేసేసుకొనంతా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. మన తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇదేనండి మన ఈరోజు వీడియో. నాకు నోరూరిపోతుంది. చక్కగా మనం మన సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఎండుమిరపకాయలు ఎక్కువనే వేసుకోండి, బాగుంటుంది చక్కగా. ఈ పోపులో వేసాం కదా, అన్నం ముద్దలోకి ఆ ఎండుమిరపకాయ నవ్వులితే ఏమో టేస్ట్ వస్తుందండి. సో ఓకేనండి, ఇదిగోండి మన తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. టట్టడాయ్. సో ఓకే అండి, చట్నీ చక్కగా అయిపోయింది, సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము, చక్కగా రెడీ అయిపోయిందండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇదిగోండి మన మామిడికాయ, పచ్చి మామిడికాయ తురుము చట్నీ అండి, చేస్తాను, చక్కగా రెడీ అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. చక్కటి వేడివేడి అన్నం వండుకొని చక్కగా ఈ తురుము పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆహాహా ఎంత కమ్మగా ఉంటుందోనండి.
తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో ఈ రోజు వీడియో అయితే ఇదండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. అందరికీ బాయ్ బాయ్. బాయ్ బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.